ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంది. నేను ఆ రోజుల్లో తక్కువ టైంలో కొన్ని ప్లేసెస్ తీసుకోవటం, అవి బాగా పెరగటం, ఆ టైంలో చాలా 100 రూపాయలు పెట్టుంటే ఇప్పుడు ₹1,00,000 అయిపోవటం అన్న టైప్ లో అప్పుడు ఇన్వెస్ట్ చేసి, అది కూడా ఒక రకంగా కెరీర్ లో బ్యాడ్ టైమ్ లో నా గుడ్ టైం లాగా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అది గోల్డెన్ టైం అనమాట ఇన్వెస్ట్మెంట్స్. ఆ గోల్డెన్ టైం అనేది నాకు వర్కౌట్ అయ్యింది. ఆ ₹1 ఈ రోజు వచ్చిన ప్రతి రూపాయిని వాళ్ళు ఎవరు కూడా దాచిపెట్టలేదు. వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆ రిటర్న్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మిగతా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ₹10 ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచించలేదు. ఏమైనా అవసరం ఉంటుందని దాచిపెట్టుకుంటారు. డబ్బును దాచిపెట్టుకుంటే ఎప్పటికీ కూడా అది మనకి రిటర్న్స్ రాదు. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయి. మన ఆలోచన విధానం మారాలి. ఎంతసేపు మనము సేఫ్ గేమ్ ఆడదామని ట్రై చేస్తాం, కంఫర్ట్ జోన్ ఉండాలని ట్రై చేస్తాం. రిస్క్ తీసుకోవాలి. మన విజన్ లాంగ్ టర్మ్ లో ఉంటే రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో వస్తాయి. లాంగ్ టర్మ్ అంటే నా ఉద్దేశం అట్లీస్ట్ 5 years అని ఓపికపెట్టాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంది. నేను ఆ రోజుల్లో తక్కువ టైంలో కొన్ని ప్లేసెస్ తీసుకోవటం, అవి బాగా పెరగటం, ఆ